వరంగల్ వైశ్యుల సంఘం ఉంది అంటే నామకే వస్తే ఉండేది అంతకుముందు. మన సంఘం గురించి చెప్పుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంతకుముందు కొద్దిమంది ఎవరో కొందరు ఉండేవాళ్ళు, వాళ్ళు చేసుకొని ఏదో సంవత్సరానికి ఒకటి రెండు ప్రోగ్రాం చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంతకుముందు ఓన్లీ వ్యాపారం చేసుకునే వాళ్ళు సంఘం ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాళ్ళని చాలామందిని సంఘాన్ని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఇంతమంది సభ్యులు మన ఇన్ని సంఘాలు ఉన్నాయంటే మహేష్ అన్న విషయాన్ని మాత్రం అది మనం పొగడత కాదు, అది చాలా మందికి తెలుసు. మీకు తెలంగాణ ఆర్య వైశ్య కుటుంబాలన్నీ కూడా ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి ఊర్లలో మనం ఈ బస్సులు లేవు, ఊర్లలో నుంచి వస్తామంటేనేమో చాలా క్లిష్ట పరిస్థితి, రోడ్లు ఆర్య వైశ్యుల గొప్పతనాన్ని ఆ రోజు వాళ్ళు చాటింది. వాళ్ళందరూ మహానుభావులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే ఇవాళ ఏదో ప్రమాణం చేసిన కాదు, మొదటి సమయం ఉన్నదా ఎట్లా చేసి లేదని కాదు. ఒక పెద్ద అమ్మకు 3 లక్షల చిల్లరతో ఒక ఇల్లు కట్టించడంటే అది మామూలు విషయం కాదని నిజంగా చెప్తే. ఎందుకంటే డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ముంగటబడి చేయడం అనేది ఎంపసీ ఇచ్చినా ఇవ్వకున్నా కట్టడం అనేది చాలా ముఖ్యం. చైతన్య పోరాట సమితి ద్వితీయ ప్రమాణ స్వీకారోత్సవం జరిగినది. మన ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అంటే మన ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి హైదరాబాద్లో సరూర్ నగర్లో మన ప్రేమ్ గాంధీ గారు జాతీయ అధ్యక్షున వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి పెట్టినారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆర్యవైశ్య పేదల గురించి కొట్లాడడానికి ఈ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ముందుకొచ్చినది. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఎన్నో రాజకీయ మన కార్పొరేషన్ సాధించడానికి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఎన్నోసార్లు ర్యాలీలు మన చేయడం జరిగినది. దాని ప్రకారం మనకి గత ప్రభుత్వము మనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వకుండానే ఇస్తానని చెప్పి ఇవ్వకుండా విన్నది. ఈసారి కూడా మనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ వచ్చినది, కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ మన ఆర్యవైశ్య పేదలకు ఇచ్చిన దాఖలు లేవు. ఎన్నో కుల సంఘాలకు ఎన్నో కులాలకు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఫోటోలు పెట్టుకొని దిగడం జరుగుతున్నది. ఈ కొన్ని కులాలకు గొర్రెలు ఇచ్చినామని, కొన్ని కులాలకు చేపలు ఇచ్చినామని పెట్టుకొని ఫోటోలు పెడుతున్నారు గవర్నమెంట్. కానీ మన ఒక ఆర్యవైశ్యులకు ఎలాంటి మన పథకాలు ఇచ్చినాం, ఒక కిరాణా షాప్ పెట్టినాం, ఒక జనరల్ స్టోర్ పెట్టినాం అనేది ఒక పథకం ఇవ్వకుండానే, ఎలాంటి ఫోటోలు పెట్టుకోకుండానే గవర్నమెంట్ మేము కార్పొరేషన్ ఇచ్చినామని చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటి గవర్నమెంట్ మాకు ఆర్యవైశ్యులకు ఏదో ఒక విధంగా మాకొక